నమస్తే, నేను మధు. మంగ్లీ వివాదం రోజు రోజుకి ఒక రసవత్తరమైన స్టోరీలా అయితే తయారవుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తప్పు చేయట్లేదని మంగ్లీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అదే విషయమై కోర్టును కూడా ఆశ్రయించారు మంగ్లీ. ఎవరైతే నా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారో వారందరి మీద చర్యలు తీసుకోమని. మరి కోర్టు ఎలా స్పందించింది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, మంగ్లీ గారు, నేను ఈ తప్పు చేయలేదు, నా మీద ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. మరి ఇది నిజమేనా? మరి కోర్టు ఏమని సమాధానం ఇచ్చింది సార్? మంగ్లీ అలియాస్ సత్యవతి నాకేమీ తెలియదు, నేనేమీ నేరం చేయలేదు, నేను నేరస్తురాలు కాదు లేదా నిందితురాలనే కాదనే పద్ధతిలో మాట్లాడుతూ ఉంది. ఈ మొక్కతే కాదు, అన్ని కేసుల్లో, చాలా కేసుల్లో 99% కేసుల్లో ప్రతి నేరస్తుడు, ప్రతి ముద్దాయి ప్రారంభంలో నుంచి చివరి వరకు కోర్టు సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసేంత వరకు నేను నేరం చేయలేదు, నాకేం తెలియదు, నేను అమాయకుల్ని అంటుంటారు. వీటిని విశ్వసించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఆమె చేయలేదు అంటుంది, ఆమె చేసిందా చేయలేదు కోర్టు తెలుస్తుంది. అయితే ఆమె నేరం చేసిందని చెప్పేసి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మెయిన్ స్ట్రీమ్ కొన్ని మీడియా సంస్థలు కూడా, మెయిన్ స్ట్రీమ్ కూడా అన్నీ ఏమీ లేదు, ఒకటో రెండో రోజు వార్త వేసిన తర్వాత కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదు. ఒకటి అంటే సోషల్ ప్లాట్ఫామ్ మీదనే నడిచే ఛానల్స్ కొన్ని ఉంటాయి, అవి మెయిన్ స్ట్రీమ్ షార్ట్లైట్ ఛానల్ పేరులో లిస్ట్లో ఉంటుంది, కానీ సోషల్ మీడియాలోనే ఎక్కువ నడుస్తుంటాయి. ఆ ఛానల్స్ మాత్రమే ఈ కంటెంట్ని, అంటే థంబ్నైల్ కంటెంట్స్ అంటాము వీటిని, ఈ కంటెంట్ వాళ్ళు మాత్రం ఈ టాపిక్ని బాగా హైలైట్ చేస్తూ మంగ్లీ నేరం చేసేసిందని వీళ్ళే డిసైడ్ చేసేస్తూ మంగ్లీ కోట్ల రూపాయలు దోచేసిందని అర్థం వచ్చేలా, ఈమె ప్రధాన నిందితురాల్లా అని అర్థం వచ్చేలా థంబ్నైల్స్ కానీ, కథలు కానీ, స్టోరీస్ కానీ, డిబేట్స్ కానీ ఆ విధంగానే చేస్తారు. ఇక్కడ టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్లాంటి కథనాలు ఆమె నేరం చేసింది అనేది మీడియా సంస్థలో కూర్చొని డిబేట్ చేసేవాళ్ళు తీర్పులు తీర్మానాలు ఇస్తానికి అవకాశాలు లేవు. అది జర్నలిజం కాదు. నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రచారం చేయి, వార్తలా ప్రచారం తప్పేం లేదు. పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోయారను, లేదు పోలీసులు దీన్ని దాచుతున్నారను నీకు అనుమానం వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో ప్రచారం చేయొచ్చు, తప్పేం లేదు. నిరూపించే ప్రయత్నం చేయొచ్చు, నిరూపించేలాంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ అవేవీ లేకుండా అసత్య కథనాలు, నిరాధారమైన కథనాలతో ఎవడో ఒకడు కావాలని ఆడే డ్రామాలో పాత్రధారులు అయ్యి మా కంటెంట్ వస్తే చాలు అని చెప్పేసి అది నిజమైతుంది అబద్ధమైంది మాకేంటి, నేరం చేస్తుంది నేరం చేయకపోతేంది, బాధితులు ఎక్కడో పోగొట్టుకున్నా ఎక్కడో వెతుకున్నా మాకు అక్కర్లేదు, బాధితులకు న్యాయం జరిగినా అక్కర్లేదు, జరగకున్నా మాకు అక్కర్లేదు, మా కంటెంట్ చాలు లేదా మీరు నమ్మిందే చాలు అన్న ధోరణిలో ఇష్టం వచ్చిన కథనాలు చేస్తున్నప్పుడు ఆమెకుంది నమ్మకం నేను నేరం చేయలేదని, ఆమె కోర్టుకి వెళ్ళింది. మీరు ఎవరు కోర్టు కేసు అయిన తర్వాత కోర్టు పరిధిలోకి ఉంటుంది, మనం ఎవరు మాట్లాడడానికి వీలు లేదు, మనం డిసైడ్ చేయడానికి వీల్లేదు. సో నేను ప్రస్తుతానికి నేరం చేయలేదు, నేను నిందితురాలు కూడా కాదు. ఒకవేళ నిందితురాలు అయినా నిరూపణ కాలేదు కాబట్టి నన్ను టార్గెట్గా చేస్తూ చాలా సోషల్ ప్లాట్ఫామ్స్లో నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు పేర్లతో సహా చెప్పింది వాళ్ళు చెప్పిన వాదనను సమర్థిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, సోషల్ ప్లాట్ఫామ్ కంటెంట్స్ ఏవైనా వస్తుండొచ్చు. ఇంటర్నెట్ మీద నడిచేది ఏది కూడా సోషల్ ప్లాట్ఫామ్ కింద మనం పరిగణిస్తాం. వాటన్నిటి మీద ఈ ప్రచారాన్ని ఆపాలి, ఆల్రెడీ పోస్ట్ చేసిన డిలీట్ చేయాలి అని చెప్పి కోర్టుకి వెళ్ళింది. కోర్టు వాటిని సరి అయినది, ఈమె వాదన సరి అయింది అనిపించినప్పుడు ఏమంటే గ్యాంగ్ ఆర్డర్ అని అంటారు, అంటే అందరికి వర్తించేలా, ఎప్పటికీ అందరికి వర్తించేలా ఒక ఆర్డర్ ఇస్తుంటుంది. అట్లాంటి ఏదన్నా కూడా ఇమీడియట్గా తీసేయమని చెప్తుంది. సో పర్టికులర్గా వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఆ నోటీస్ ఐడెంటిఫై చేసి అందరికి నోటీసులు పంపించడం కానీ, డిలీట్ చేయడం కానీ, మళ్ళీ తర్వాత మళ్ళీ పోలీస్ త్రూ కానీ వీళ్ళు మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొందరైతే ఆర్డర్ వచ్చిందని తెలియగానే స్వచ్ఛందంగా డిలీట్ చేస్తారు. ఇక్కడ చాలామంది ప్రశ్నించేటువంటి ప్రశ్న ఏమిటంటే, ఆమె నేరం చేసిందా చేయలేదో కోర్టు చెప్తుంది. ఒకవేళ చేస్తే నేరస్తురాలు అవుతుంది, నిందితురాలు అవుతుంది. కోర్టు చెప్పేంత వరకు కూడా ఆమె నిందితురాలు మాత్రమే, నేరస్తురాలు కాదు. ఒకవేళ అలా అనేస్తే ఎట్లా, మనం ఎలా వదిలేద్దాం, కోర్టు ఎప్పుడో 20 ఏళ్ళకి చెప్తుందిగా తీర్పు, ఇప్పుడే మనం నిందితురాలని అనిద్దామా? అట్లా నువ్వు అనాలి అంటే నీ దగ్గర సాక్ష్యాలు చూపించాలి.
రెడ్ హ్యాండర్గా మనం చాలాసార్లు చూస్తాం, కత్తితో పొడుస్తున్నప్పుడు. అట్లాంటి వీడియోలు పెట్టుకొని అంతకుడు నేరస్తుడు అని చెప్పడంలో అర్థం ఉంటుంది. అవును. ఇక్కడ చెప్పే దాంట్లో ఎప్పుడో వీళ్ళంతా కూడా మొదటి నుంచి వాదించేది ఏమిటంటే, ఆ మధు అనేవాడు మెయిన్, ఆమె పేరు చెప్పుకొని వాళ్ళంతా డబ్బులు కలెక్ట్ చేశారు, తెలిసే చేశారు, వీళ్ళంతా కలిసే తిరిగారు అనేది వాదన. కానీ అది చట్టం ముందు నిలబడిన వాదన నిజం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మధు ఎవరో తెలియదని ఒకసారి మీడియాలో కూడా చెప్పింది, తర్వాత మధుతో కలిసి ఉన్నట్టు ఫోటోలు బయటకు వచ్చాయి. అవును. ఇంకొకటి ఏదో ఫోటో వచ్చాయి. ఇది కార్తీక దీపం సీరియల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. సాక్ష్యాలు ఉన్నవాడు ఇమీడియట్లీ కోర్టుకు సబ్మిట్ చేస్తే అదే సాక్ష్యం అని వీళ్ళు భావిస్తున్నారు కదా, ఇమీడియట్ కోర్టు ఏం చేస్తుంది, ఇక్కడ మంగ్లీని అరెస్ట్ చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు వారు. సీరియల్లో మీడియాలకు ఇస్తున్నారు, లీకులు ఇస్తున్నారు, దాన్ని పట్టుకొని బాధితులతో గేమ్ ఆడుతున్నారు, సెంటిమెంట్ మీద గేమ్ ఆడుతున్నారు. ఇదే సాక్ష్యం నువ్వు నమ్మితే ఇమ్మీడియట్లీ పోలీసులకు ఇవ్వాలి, అరెస్ట్ చేస్తారు. ఇదే సాక్ష్యం నువ్వు వస్తే పోలీసులు చర్య తీసుకోకపోతే పోలీసుల మీద చర్య తీసుకుంటలేరని ఆయన మీద పై అధికారులు చెప్పారు. అక్కడ కూడా పై అధికారులు కూడా ఈ న్యాయం జరుగుతుంది కోర్టు ఆశ్రయిస్తే కోర్టుని ఎవిడెన్స్ అని భావించినప్పుడు ఇమీడియట్ అరెస్ట్ టు మంగ్లీ అని ఆర్డర్ ఇస్తుంది. మరి ఇవ్వట్లేరే అంటే సాక్ష్యాలు కావని వీళ్ళకు కూడా తెలుస్తూ అర్థమవుతుంది. ప్రాపకండం చేయడానికో లేదా మైండ్ గేమ్ ఆడటానికో అసలు నేరస్తులు మధు స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మధు అండ్ హేమకాంత్ రెడ్డి సంథింగ్ బ్యాచ్ అంతా కనపడుతుంది బాలాజీని. అయితే శివ అనే వారికి కొంత ప్రమేయం ఉన్నట్టుగా కొన్ని అర్థాలు వస్తూ ఉన్నాయి, కానీ నేరంలో ఒక పార్ట్ అవుతారు కానీ నేరస్తుడు లేదా ప్లాన్లో ఉన్నట్టుగా అయితే అర్థం కావట్లేదు. ఒకవేళ ఉంటే శివకి ఏమైనా అంటే ఎలా ఉంది కానీ మంగ్లీకి అంటే లేదు. మంగ్లీ శివ ఇద్దరు ఒకటే అనడానికి చట్టరీత్యా మనకు హక్కు లేదు, అది కాదు కూడా కాదు. శివ తమ్ముడైనంత మాత్రాన్ని ఆయన చేసే వ్యవహారాల్లోకి ఈయనకు సంబంధం ఉంటుంది. లేదా మంగ్లీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చినప్పుడు, మంగ్లీ అకౌంట్లో కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది కూడా నేరం అంటే వాళ్ళ బాధితులు ఈమె కోసం కట్టిన డబ్బు అయి ఉందా, లేదా మధుకు వచ్చిన తర్వాత ఈయన పర్సనల్గా ఏమైనా వాడుకున్నారా, లేదు మనకు తెలిసే తెలియకుండా ఒక దొంగ సొత్తు కొంత కూడా క్రైమ్ అవుతుంది. సో అట్లప్పుడు క్రైమ్ అయినప్పుడు వాటిని జప్తు చేస్తారు. ఒక క్రైమ్ పార్ట్లో ఒక పార్ట్ అయింది కాబట్టి ఆధార శిక్ష ఉంటుంది. కానీ ఈ స్కామ్ డబ్బులు కలెక్ట్ చేయడం కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడంలో కుట్ర కోణంలో కానీ ఆమె నిందితురాలు కాదు. కాకపోతే అందులో డబ్బులు ఏమి తెలుసో తెలియక వాడుకుంది కాబట్టి నేరంలో ఒక భాగం అయింది కాబట్టి ఏదైనా చివరికైతే అలాంటి కేసు అలాంటి అవుతుంది. ఇవన్నీ కూడా కోర్టు చెప్పిన తర్వాత, కానీ ఇక్కడ పూర్తిగా ఆ వేల కోట్ల రూపాయలు ఈమె కలెక్ట్ చేసినట్టు, ఈమె ప్రోత్సాహం చేసినట్టు, ఈమె రిజిస్టర్డ్ కంపెనీ అన్నట్టు, ఈమె ప్రతి ఒక్కరికి చెప్పినట్టు అర్థంతో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈమె పైగా వీళ్ళు నువ్వు అంటే మంగ్లీని అడుగుతున్నారు, మంగ్లీ నువ్వు నీ పేరు చెప్పి మధు డబ్బులు కలెక్ట్ చేసి కాబట్టి నువ్వు డబ్బులు ఇవ్వాలి, నువ్వు నేరస్తులు అవుతావు, లేదంటే మధు మీద కేసు పెట్టాలంటాడు. నువ్వెవరో కేసు పెట్టామని అడిగేటట్టు నువ్వెవరు అంటే వాడు ఆడే ఆటలో వీళ్ళు పాత్రధారులు కావాలి. అట్లా ఇప్పుడు నేను సచివాలయం సెక్రటరీలో పోలీస్ కానిస్టేబుల్ వీడియో తీశాడు, నేను ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను చెప్పి ఒక సూడో పోలీసుడు తీశాడు, వాడిని అరెస్ట్ చేశారు. వాడు రేపు దాన్ని నేరం చేస్తే రేవంత్ రెడ్డి పేరు చెప్పాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే ముందు ఆ పోలీసుల మీద అరెస్ట్ చేయమని, ఆ సూడో మీద అరెస్ట్ చేయమని చెప్పాలి. ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని అరెస్ట్ చేయొద్దని వీళ్ళే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళాడే .comలో ఈ సోషల్ మీడియా జర్నలిజం అని చెప్పినట్టు చిన్న జర్నలిస్టులు కూడా నిన్న చూసిన ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ మొత్తం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడా లేదు. దాంట్లో ఆ లోగోస్ అన్నీ చూసాం కదా, అన్ని చిన్న ఛానల్స్. సరే వాళ్ళు ఛానలే కాబట్టి వాళ్ళ కంటెంట్ కావాలి కాబట్టి ఇస్తున్నారు, దాని తప్పేం లేదు. మొత్తం మీద నిరార్థమైన ఆరోపణతో ఎవరు చేసినా కూడా చట్టం ఒప్పుకోదు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఆర్డర్లు ఇస్తుంటుంది. నిజంగా కూడా కొన్ని సందర్భంలో మంచి అంటే రేపు భవిష్యత్తులో నిజంగా నేరస్తుల గురించి కూడా వార్తలు రాయడానికి కూడా ఇబ్బంది ఇట్లాంటి ఆర్డర్లు ఉన్నప్పుడు. బట్ అది అడ్డం పెట్టేసుకుని ఇష్టం వచ్చిన కథలు రాస్తా అంటే వ్యక్తిత్వహనం అయినప్పుడు ఒక సెలబ్రిటీ స్థాయి ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి ఆర్డర్లు తెచ్చుకుంటారు. ఒకవేళ నీ దగ్గర సాక్ష్యం ఉంటే మాత్రం నేరస్తులుగా చేయాలి. ఇప్పుడు టోటల్గా సోషల్ మీడియాలో వచ్చిన అన్ని స్టోరీల్లో మంగ్లీ నేరస్తురాలు అని చెప్తూ చేసినటువంటి వీడియోలు అన్నిటి కూడా అబ్జెక్టబుల్ అవుతుంది. లేదో మంగ్లీ మీద ఆరోపణ చేస్తున్నట్టుగాను ఆమె మీద ఆరోపణలు వచ్చాయని చెప్పినట్టు, నిందితురాలని చెప్పినట్టు ఇచ్చినప్పుడు కూడా అట్లాంటి వీడియో కొంచెం ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఆమె నేరం చేసింది, ఈ స్కామ్లో ఆమె త్వరలో అరెస్ట్, ఇట్లాంటి స్టోరీస్ అన్నిటికి కూడా డిలీట్ చేయాల్సిన అవసరం వస్తుందేమో నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే ఇప్పుడు మంగ్లీ కోర్టులు మెట్లెక్కడం అయితే జరిగింది. మరి కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.